హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక త్రిపాఠి సూరి జేడీకేడీల కోసం హాస్పిటల్ అంతా తిరుగుతూ కిందికి దిగి వస్తాడు. వీళ్ళు తప్పించుకున్నట్టున్నారు అని త్రిపాఠి అనుకునే లోపే సూరిని జేడీకేడీ ఇద్దరు కార్లోకి ఎక్కిస్తూ కనబడుతూ ఉంటారు. ఇక త్రిపాఠి పరుగున ఆ కార్ దగ్గరికి వెళ్ళేసరికి కమాన్ రమ్య స్పీడప్ అని జేడి అనగానే రమ్య కార్లోకి ఎక్కి కూర్చొని స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన త్రిపాఠి, ఏంటి జేడి, నా నుండి సూర్యని తప్పించి తీసుకు వెళ్ళిపోతావా, నీ అంతు చూస్తా అని త్రిపాఠి జేడి పైన ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అక్కడ ముత్తైదులందరూ వెయిట్ చేస్తున్నారని కౌశిక్కి దాత్రికి కాల్ చేస్తుండగా ఇక స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇదేంటి వీళ్ళు ఇంకా రావట్లేదు అని అనుకునే లోపే నిషి, వైజయంతి, కమలాకర్ కౌశికి దగ్గరికి వస్తారు. వదిన, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదేంటి అని అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పమంటారు అని నిషి ఎక్కలలేని మర్యాదని ఒలకబోస్తున్నట్టు మాట్లాడుతుండగా ఇక వైజయంతి ఇలా అంటుంటుంది, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళడం, ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోకి రావడం వాళ్ళకి కామనే కదా, మనమే పిచ్చోళ్ళలాగా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అని వైజయంతి అక్కసు అంతా ఎల్లకక్కుతూ ఉంటుంది. ఇక ఇలా అంటుంటుంది కౌశికి, అయ్యో ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడని వెళ్ళారు కదా పిన్ని, ఎందుకలా మాట్లాడడం, వచ్చేస్తారులేండి, తొందరలోనే వచ్చేస్తారు అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక కమలాకర్ కూడా కౌశికిని, కాదు కౌశికి, నువ్వు ఇలా వాళ్ళని నమ్ముతున్నావు కాబట్టే వాళ్ళు నిన్ను కీలు బొమ్మని చేసి ఆడిస్తున్నారు, మేము మాత్రం వాళ్ళని నమ్మలేం అని అంటూ ఉండగా ఇక నిషి కోపంగా, వాళ్ళు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్ళారు అని గట్టిగా నిలదీయండి వదిన అని అంటుండగా, అవునమ్మి అని వైజయంతి కూడా అంటూ ఉంటుంది. అలాగే పిన్ని అని కౌశికి అంటుండే లోపే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఇక హలో అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది కౌశికి. ఇక మరోవైపు నుండి త్రిపాఠి మాట్లాడుతుంటాడు, మేడం, నేను త్రిపాఠిని, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ని. ఇక యువరాజ్ కేస్ని నేనే డీల్ చేస్తున్నాను. సూరిని చంపి యువరాజ్ని అరెస్ట్ చేసింది ఆ జేడి, కానీ సూరి నిజంగానే బ్రతికున్నాడు. ఇప్పుడే నా నుండి జేడి సూరిని తప్పించి తీసుకు వెళ్ళిపోయింది. నేనేమో ఆ సూరిని మీడియా ముందు, డిపార్ట్మెంట్ బయట పెట్టి యువరాజ్ ఏ నేరం చెయ్యలేదు అని నిరూపిద్దామనుకుంటే ఆ జేడీ ఏమో సూరిని తప్పించి తీసుకెళ్ళిపోయింది మేడం అని అనగానే మాటలు వింటున్న కౌశిక్కి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నిజంగా సూరి బ్రతికే ఉన్నాడా అని అడుగుతుండగా, అవును మేడం, నిజంగానే బ్రతికే ఉన్నాడు అని త్రిపాఠి చెప్తూ ఉంటాడు. ఇక జేడి 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 ఎందుకు ఇలా నా తమ్ముణ్ణి జేడి టార్గెట్ చేసింది అని కౌశికి అడుగుతుండగా, నాకు అది తెలీదు మేడం, కానీ మీ తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదు, మీ తమ్ముడు నిర్దోషి, మీకు పలుకుబడి అధికారం అన్నీ ఉన్నాయి, మీరు మీ తమ్ముణ్ణి ఎలా కాపాడుకుంటారో మీ ఇష్టం అని అంటూ ఉంటాడు త్రిపాఠి. ఇక అలాగే అని కాల్ కట్ చేసి కౌశికి వాళ్ళందరికీ విషయం చెప్తూ ఉంటుంది. ఏంటి, నిజంగా సూరి బ్రతికే ఉన్నాడా అని అంటూ ఉంటుంది వైజయంతి, నిషి ఇద్దరు, నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్కి కాల్ చేసి మాట్లాడతాను పిన్ని అని అంటూ అక్కడి నుండి కౌశికి వెళ్ళిపోగానే వైజయంతి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ సూరి బ్రతికే ఉండాలి, నా కొడుకు ఇంటికి వచ్చేయొచ్చు అని అంటూ ఉంటుంది వైజయంతి. ఈ విషయాన్ని ముందు కాల్ చేసి యువరాజ్కి చెప్పమ్మి అని వైజయంతి నిషిని అంటూ ఉండగా ఇక కమలాకర్ ఆపుతూ ఉంటాడు, వద్దు నిషి, ఇక నిజంగానే ఆ సూరి బ్రతికే ఉన్నాడో లేదో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ తర్వాతే మనం యువరాజ్కి చెప్పాలి, లేదంటే సూరి బ్రతికే ఉన్నాడని యువరాజ్ ఏమరపాటుగా ఉంటే ఆ జేడి అరెస్ట్ చేసేస్తుంది. ఇక అది మనకు మొదటికే మోసం తెచ్చిపెడుతుంది, ఇక ఆటంతా మొదటికి వస్తుంది, వద్దు అని అంటుంటాడు కమలాకర్. అలాగే మామయ్య అని నిషి ఆగిపోతుంది. ఇక మరోవైపు దాత్రికేదార్లు సూరిని తీసుకెళ్లి ఒక పోలీస్ గెస్ట్ హౌస్లో పెడతారు. ఇక దాత్రికేదార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. సూరి బ్రతికే ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబాయ్, మీరు బ్రతికే ఉన్నందుకు, అసలు ఏం జరిగింది అని అంటూ ఉండగా ఇక సూరి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఆ రోజు నన్ను యువరాజ్ పొడిచిన తర్వాత ఊరి చివర్లో పడేశారు. ఇక నా ఊపిరి కొట్టుకుంటుందని అటువైపుగా వెళ్తున్న కూలీలు గమనించారు అని చెప్తుంటారు. అక్కడ ఫస్ట్ టైం కూలీలు సూర్యుని చూడగా పల్స్ ఆడుతుంది, శ్వాస ఆడుతుందని తెలుసుకుంటారు. ఇక
పోలీసులకు ఫోన్ చేద్దామని ఒక కూలీ అంటుంటే మరొక కూలీ వద్దురా వీడిని చంపినందుకు మనల్ని బొక్కలో వేస్తారు వెళ్దాం పదా అని మరొక కూలీ అంటుంటారు. ఇక అప్పుడే సూరి కళ్ళు తెరవడంతో అయ్యో ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నట్టున్నాయి, అందుకే అంత మొండిగా బ్రతికాడు అని ఒక కూలీ అంటూ అంబులెన్స్కి కాల్ చేస్తారు. ఇక అలా ఆ కూలీల వల్ల హాస్పిటల్లో జాయిన్ అవుతాడు సూరి. జరిగిందంతా చెప్పగానే ఇక దాత్రి కేదార్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నాకు చాలా బాధేసింది మామ, మా అమ్మ నాకు దగ్గరగా లేదు, మా అమ్మ లాంటి నువ్వు కూడా దూరం అయిపోతావేమో అని నేను చాలా కంగారు పడిపోయాను, నువ్వు బ్రతికున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని కేదార్ అంటూ ఉండగా నేను చచ్చిపోతున్నానన్న భయం కన్నా నువ్వు సుధాకర్ కొడుకు అని నిరూపించలేదన్న దిగులే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నన్ను సుధాకర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నేను అన్ని నిజాలు చెప్తాను, మీకు మీ నాన్నని దగ్గర చేస్తాను అని అంటుండగా ఇప్పుడు వద్దు, నువ్వు కోలుకో, ఆ తర్వాత చూద్దాం, నేను సుధాకర్ కొడుకు అన్నది ప్రపంచానికి ఎంత ముఖ్యమో తెలియడం, అలాగే ఆ టైంలో నువ్వు నా పక్కన ఉండడం కూడా అంతే ముఖ్యం మామా అని సూరి అంటుండగా ఇక దాత్రి కూడా వద్దు బాబాయ్, ఆల్రెడీ నేను చంపినందుకు యువరాజ్ని అరెస్ట్ చేశారు, అందుకని ఇక సమాజంలో ఇల్లీగల్ పనులు చాలా ఆగిపోయాయి, ఇప్పుడు ఇంకొన్ని రోజులు అలాగే ఉంటే ఆ ఇల్లీగల్ పనులని మొత్తానికి శాశ్వతంగా ఆపేయొచ్చు, ఇక మీరు ఇలా కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండడమే బెటర్ అని అంటూ ఉంటుంది దాత్రి కూడా. అలాగే మీ ఇష్టం అని అంటూ ఉంటాడు సూరి. ఇక వీళ్ళిద్దరూ మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు అంటూ రమ్య కిరణ్ గురించి చెప్తూ ఉంటుంది దాత్రి. ఇది పోలీస్ గెస్ట్ హౌస్, మీరు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండండి అని అంటుండగా నీకేం కాదు మామ, నువ్వు కోలుకొని మంచిగా తిరిగే వరకు నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అంటుంటాడు కేదార్. ముందు నువ్వు కోలుకున్న తర్వాత నన్ను కొడుకుగా నిరూపిద్దు గాని అని కేదార్ అంటుండగా అలాగే అని అంటాడు సూరి. ఇక అక్కడి నుండి బయలుదేరుతారు. మరోవైపు నిషి, వైజయంతి, కమలాకర్ అగ్గి మీద గుగ్గిలమవుతూ ఉంటారు. ఇక దాత్రి కేదార్లు ఇంటికి రానందుకు కౌశికి కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ దాత్రి కేదార్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నిషి ఏంటి వదిన ఇంకా ఇలా ఎదురు చూడడం అని అంటుండగా కమలాకర్ నీకు ఇది బాగుందేమో కానీ మేము ఎదురు చూడలేమమ్మా కౌశికి అని అంటుండగా వైజయంతి లేచి మిమ్మల్ని అనవసరంగా పిలిచినందుకు మమ్మల్ని క్షమించండి, ఇక వెళ్ళిపోండి అని ముత్తైదువులను అంటూ ఉండగా ఇక అయ్యో ఇంకొక 5 నిమిషాలు చూద్దాం అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక కాచి ఇప్పుడు రాని వాళ్ళు ఇంకొక 5 నిమిషాల్లో ఫ్లైట్లో ఏమైనా వస్తారా అని అంటూ ఉండగానే దాత్రి కేదార్లు గుమ్మం నుండి లోపలికి వస్తూ ఉంటారు. ఇక నడిచే వస్తున్నారు, ఫ్లైట్లో కాదు అని మాధురి అంటూ ఉంటుంది. ఇక దాత్రి కేదార్లు లోపలికి రాగానే నిషి వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఏంటే మీకు అంత ముఖ్యమైన పనులు అని అంటుండగా చెప్పాం కదా బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాం అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక నిషి కోపంగా నీకు దీనికి మించిన ఫ్రెండ్ లేదు, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరని నాకు బాగా తెలుసు, ఎక్కడికి వెళ్ళారో మర్యాదగా చెప్పండి అని నిషి అంటూ ఉండగా ఇక వైజయంతి హాస్పిటల్ పక్కనే అన్నారు, ఇంతసేపు వెళ్ళడమేంటి అని అంటూ ఉండగా కౌశికి కూడా దాత్రిని నువ్వు ప్రాణం కాపాడడానికి వెళ్ళావని నాకు అర్థమైంది, కానీ ఇంట్లో వాళ్ళని ఇంతలా వెయిట్ చేయించడం తప్పు అని అంటూ ఉంటుంది దాత్రిని కౌశికి. ఇక దాత్రి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, వాళ్ళని కాస్త సముదాయించి బ్లడ్ ఇచ్చే వరకు లేట్ అయింది వదిన, కాస్త ఆలస్యమైంది క్షమించండి, ఇంకొకసారి ఇలా పొరపాటు జరగకుండా చూసుకుంటాను అని దాత్రి అంటూ ఉండగా ఇక సురేష్ మధ్యలో మాట్లాడుతూ టైం అవుతుంది, రాహుకాలం వచ్చేస్తుంది, తొందరగా రండి కూర్చోండి అని ఆ పీటల మీద కూర్చోమంటూ ఉంటాడు. ఇక అక్కడి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. దాత్రి కేదార్లు పీటల మీద కూర్చుంటారు. ఇక ముందుగా కేదార్ దాత్రికి పసుపు తాడు కడతాడు. ఇక దాత్రి సంతోషంగా కేదార్ వైపు చూస్తూ ఉండగా ఇక దాత్రి మెడలో ఉన్న తాళిని తీసి అక్కడ ముత్తైదులకి ఇస్తాడు కేదార్. ఇక ముత్తైదులు ఒక బంగారు పుస్తల తాడుకి పుస్తలు, నల్ల పూసలు, పవడాలు అన్నీ తాళిలో ముఖ్యమైనవి అన్నీ కుప్పి అక్కడ మాధురికి ఇవ్వగానే ఇక మాధురి కేదార్కి అందజేస్తుంది. ఇక కేదార్ ఆ తాళిని తీసుకొని దాత్రి మెడలో వేస్తాడు, బొట్టు కూడా పెడతాడు. ఇక అక్కడికి వచ్చిన ముత్తైదులందరూ దాత్రి కేదార్ల మీద అక్షంతలు వేస్తూ
ఆశీర్వదిస్తూ ఉంటారు. ధాత్రి ఆ తాలికి దండం పెట్టుకుని కళ్ళకద్దుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు కౌశికి పిన్ని బాబాయ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అనగానే ఇక సుధాకర్ కాళ్ళకి ధాత్రి కేదార్లు దండం పెడుతూ ఉండగా సుధాకర్ దీవిస్తాడు. ఇక వైజయంతి కాళ్ళకి దండం పెట్టగా ఇక వైజయంతి కోపంగా వాళ్ళపై అక్షంతలని విసిరేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సూరి గేట్ నుండి లోపలికి వచ్చి సుధాకర్కి కాల్ చేస్తాడు. ఇక నీలో మానవత్వం మిగిలి ఉందని నీకు కాల్ చేశాను, నేను ఇంటి బయటే ఉన్నాను, బయటికి రా అని అంటుంటాడు సూరి. ఇక కమలాకర్ కంగారుగా బయటికి రాగానే సూరి అక్కడ కనబడడు. ఇక కమలాకర్ మళ్ళీ లోపలికి వెళ్ళగానే సూరి ఫోన్ రాగానే సుధాకర్ బయటికి వస్తాడు. సుధాకర్ కంగారుగా బయటికి రావడం చూసిన కౌశికి కూడా మెల్లిగా బయటికి వస్తూ ఉంటుంది. ఇక సూరిని చూసి సుధాకర్ కంగారు పడుతూ నువ్వు బ్రతికే ఉన్నావా అని అడుగుతుండగా ఏంటి నీ కొడుకు ఇంకా పని పూర్తి చేయనందుకు నిరాశ పడుతున్నావా, కేదార్ నీ కొడుకు అని నిరూపించే వరకు నేనెలా చచ్చిపోతాను అని సూరి అంటూ ఉంటాడు. ఇక అలా సుధాకర్ సూరి మాట్లాడకుండా ఉండగా కౌశికి బయటికి వచ్చి సూరిని చూసేస్తుంది. ఇక సూరి ఇలా బెదిరిస్తూ ఉంటాడు, మర్యాదగా కేదార్ని నీ కొడుకుగా అంగీకరించు, ఇక మీడియా ముందుకి నీ వారసత్వం కేదార్కి చెందుతుంది అని నిరూపించు, లేదంటే నీ చీకటి గతాన్ని మీడియా ముందు సమాజం ముందు నేను చెప్పేస్తాను, ఇక జాగ్రత్త అని సూరి సుధాకర్ని బెదిరిస్తూ ఉండగా కౌశిక్కి చూసేస్తుంది. ఇక సుధాకర్ కేదార్ని కొడుకుగా ఒప్పుకుంటాడా? సూరి బ్రతికే ఉన్నాడని చూసిన కౌశికి ఏం చేయనుంది? ధాత్రి కేదార్ల కొత్త లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.